చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యముందు దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు నుండి నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మెలకువగా ఉండి దేవుని వాక్యమును వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చారని ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. సీనాయి అరణ్యము, ఈ అనుభవాన్ని మనము ధ్యానం చేసుకుందాం. సీనాయి అరణ్యం అంటే చంద్రదేవతకు సంబంధించినది అని అర్థం. సీనాయి అరణ్యం అంటే చంద్రదేవతకు సంబంధించినదని అర్థం. ప్రభు నుండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పితరులైనటువంటి అబ్రహాము మరి దేవుని దగ్గరకు రాక మునుపు వాళ్ళు కూడా వారి తండ్రి గారు తెరహు కూడా చంద్రదేవతను ఆరాధించినట్లుగా, వాళ్ళ విగ్రహాలను ఆరాధించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆకాశ సంబంధమైన వాటికి సంబంధించినదిగా మనము పరిశుద్ధ గ్రంథములో ఆ విషయాలు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయము 2వ వచనములో దయచేసి చదువుకున్నాను చూడండి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యముందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో 2వ వచనములో వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యముందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి అనే మాట మనకు కనబడుతూ ఉంటున్నది. అనగా విడసిరి అనే మాట అంటే విడిచిపెట్టారని కాదు. అక్కడ విడసిరి అనగా ఇశ్రాయేలీయులకు అక్కడ ఆజ్ఞాపించబడినది అని అర్థం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు అక్కడ సీనాయి అరణ్యములో లేక సీనాయి పర్వతము దగ్గర, పర్వతం మీద వారికి మరి ఆజ్ఞాపించబడినది కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు నుండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సీనాయి పర్వతం మీద దర్శిస్తున్నటువంటి ఆ దర్శనాన్ని చూడగలుగుతూ ఉంటున్నారు. ఆకాశం ముందు ఆశీనుడైన దేవుడు మరి పరలోకములో మరి నివసిస్తున్నటువంటి దేవుడు సీనాయి పర్వతము దగ్గర వాళ్ళకి దర్శిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మరి అక్కడికి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. హోరేబు పర్వతం మీద మాట్లాడుతున్నప్పటికీ సీనాయి పర్వతం మీద దేవుడు తన ప్రభావముతో ఇశ్రాయేలు మధ్యకు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమునికి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ఆయన వచ్చినప్పుడట, దయచేసి కీర్తన గ్రంథము 68వ అధ్యాయములో, కీర్తన గ్రంథము 68వ అధ్యాయములో ఒక సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దయచేసి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 8వ వచనములో దావీదు ఇలా మాట్లాడుతూ ఉంటున్నాడు. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షమున దిగజారెను. ఇశ్రాయేలు దేవుడు దేవుని సన్నిధిని
ఆవలి సీనాయి కంపించెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో దేవుడి భూమిని దర్శించినప్పుడు, లేక ఆయన మహిమతో వచ్చినప్పుడు ఇక్కడ సంగతి చెప్తూ ఉంటాడు. సీనాయి పర్వతం దగ్గర జరిగింది ఏంటంటే, ఆవలి సీనాయి పర్వతం అంతా సీనాయి కంపించెను అనే మాట కనబడుతూ ఉంటుంది. భూమి వణికినది, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అంతరిక్షము దిగజారండి. అంతరిక్షము కూడా దేవుని సన్నిధిని మోకరించినది, భూమి వణికినది, ఆవలి సీనాయి కంపించెనని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. గత దినమందు మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటంటే, ఆ దేవుని చూసి ప్రభునందు అందరి గుండెలు చెదిరిపోయాని రాహాబు చెబుతున్న సాక్ష్యము, దేవుడు ఎలాగ జయించుకుంటూ మహాభయంకరుడైన దేవుడు, మరి బలశూరుడైనటువంటి యుద్ధశూరుడైనటువంటి దేవుడు, మహాశూరుడైన దేవుడని, మరి ఆయన గొప్ప కార్యముల ముందు ఎవరు కూడా నిలవజాలరని కూడా గతంలో మనం తెలుసుకున్నాం. ఆ దేవుడు సీనాయి పర్వతం దగ్గర వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా భూమి కంపించినదంట, భూమి గజగజ వణికినది. ఆయన ధాటికి, ఆయన రాకకు భూమి గజగజ వణికినది. ఆవలి సీనాయి ప్రభునందు ఆవలి సీనాయి పర్వతము కూడా మరి కంపించని మాట మనకు కనబడుతూ ఉంటున్నది. అంతేకాదు యేసు ప్రభువు దేవుడు ఈ భూమిని దర్శిస్తూ ఉంటున్నప్పుడు యెషయా గ్రంథం 14:9 చదువుకుందాం. నీవు ప్రవేశించుచుండగాని నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచు ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు పుట్టిన తర్వాత, యేసు ప్రభు మరణించిన తర్వాత క్రిందనున్న పాతాళము కలవరపడుతుంది. సాతాను నిమిత్తం కలవరపడుతూ ఉంది. పాతాళ లోకములో కూడా కలవరపడుతూ ఉంటున్నది. యేసు ప్రభు మరణము జయించి తిరిగి లేచారని చెప్పేసి ప్రభున పాతాళ లోకపు శక్తులకు, భూలోకపు శక్తులకు అన్నిటి తెచ్చి ఈ లోకము కూడా కలవరపడుతూ ఉంటున్నది. ఎందుకని? దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చాడు, సీనాయి పర్వతం మరి దిగి వచ్చాడు. అప్పుడు ఆ పర్వతమంతా కూడా ధూమమయమై ఉన్నట్లుగా కూడా దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమ, ఇటు గొప్ప దేవుడు, ఇటు గొప్ప రక్షకుడైనటువంటి మన దేవుడు, మన ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మరి ఎంతో మరి ఇశ్రాయేలు ప్రజల మధ్య మరి గొప్ప కార్యములు చేసి భూమి అంతా కంపించిందని, ఆకాశములు వంగి నమస్కారము చేశాయని దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. అంతేకాదు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 30వ వచనములో సెవెన్ ఎలా చెప్పు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. 7వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. 40 ఏళ్ళని పిమ్మట సీనాయి అరణ్యముందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతన్ని కనబడను. మోషే దర్శనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు స్టెఫెన్. ఇక్కడ దేవదూత కనబడను, మన ప్రభువు యేసుక్రీస్తు కనబడను. మోషే చూచి ఆ దర్శనముకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుడుకు దగ్గరకు రాగా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా 38వ వచనంలో కూడా చెబుతూ ఉంది, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత తోను మన పితరులతోను అరణ్యంలోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం చెప్పిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ వెడసిరి అనే మాట కనబడింది. వెడసిరి అంటే విడిచిపెట్టారని కాదు అక్కడ అర్థం. వెడసిరి అనగా దేవుని యొక్క స్వరము, లేక ఇశ్రాయేళ్లకు దేవుని యొక్క వాక్యము ఆజ్ఞాపించబడినది, దేవుని వాక్యం అడిగి తెలియచేయబడినది అని అర్థం అక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకించుకున్నట్లుగా ఆకాశము నుండి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా, ఆకాశం నుంచి ప్రత్యక్షమైన దేవుడు వారికి గొప్ప
ఆజ్ఞలు, గొప్ప కట్టడలు, ధర్మశాస్త్రమును అక్కడ ప్రధానము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరంటే వాళ్ళు దేవుని ప్రజలు. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పైనుంచి వచ్చాడు. మహాకాశములు దాటుకుంటూ పైనుంచి మన దగ్గరకు వచ్చి తన వాక్యమును మనకు ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరుస్తున్నారు, మనకి కూడా బయలుపరుస్తున్నారు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలను పైవాళ్ళగా చేయాలని, అందరికంటే పైవాడుగా చేయాలని. మన ప్రభువు నామము అన్ని నామముల కంటే పైనున్నటువంటి నామము, అన్ని నామముల కంటే సర్వోన్నతమైన నామము. ఆ నామమును ధరించినటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పైవాళ్ళగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 28:14 అంటూ ఉంటాడు, వాగ్దానములు అంటూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 28:14 నువ్వు పైవాడుగా ఉండువు కానీ క్రింద వాడువుగా నువ్వు ఉండవు అంటూ ఉంటున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలను ఉన్నతమైన స్థితిలోనే పెడుతూ ఉంటున్నాడు. అనేకులకు, జనములకు ఆశీర్వాదకరంగానే పెడుతూ ఉంటున్నాడు. జనములకు దీవెనకరంగానే పెడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారి దేశములకు దీవెనకరంగానే పెడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచానికి దీవెనకరంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేశాలకు దీవెనకరంగా ఉన్నారు అనే సంగతి జగమెరిగిన సత్యం దేవుని బిడ్డలారా. అయితే మనము కూడా లోకానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరముగా ఉండాలి, పైవారముగా ఉండాలని లేఖనం సెలవిస్తూ ఉంది. పైవారముగా ఉండంటే పైనుంచి మనం శక్తిని పొందుకోవాలి, పైనుంచి దేవుని కృపను పొందుకోవాలి, పైనుంచి దేవుని యొక్క ప్రభునందు ప్రేమ నడిపింపును, దేవుని చిత్తమును మనం పొందుకోవాలి. అందుకనే నీవు పైవాడ ఉండు కాబట్టి మన ఓటలన్నీ కూడా పైనే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉంటాడు, మా ఓటలన్నీ కూడా నీ యందే ఉన్నవి అని చెప్పేసి కీర్తన గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? పైన ఉన్నాయి. యాకోబు కూడా అదే చెబుతూ ఉంటాడు, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఈవియు పరసంబంధమైనది జ్యోతిర్మిడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటూ ఉంటున్నాడు. మన దీవెనలు, మన ఆశీర్వాదములు ఎక్కడి? పరసంబంధమైన దేవుని చేతుల్లోంచి రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి, దేవుడు మనకి ఇవ్వాలి. కాబట్టి దేవుని చేతుల్లో నుంచి పక్షులు, జంతువులు ఆహారం ఎలా తీసుకోవాలని ప్రతిరోజు ఆయన వైపు చూస్తున్నాయంట. అలా మరి జంతువులు చూస్తున్నాయి, మరి మనం చూడొద్దా? మనము కూడా ఏం చేయాలి? చూడాలి, దేవుని దగ్గర ఎదురు చూడాలి, దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పైవాడుగా చేస్తున్నాడు గనక, నిన్ను పైవాడుగా ఆయన చూస్తున్నాడు గనక, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని చేతుల్లో నుంచి ఆహారము తీసుకోవాలని అవి ఎలాగైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, ప్రయాసపడుతూ ఉంటున్నాయో, మనము కూడా అతి విధముగా దేవుని చేతుల్లోంచి తీసుకోవడానికి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఎల్లప్పుడూ ఆయటపరచబడుతూ ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, అక్కడ చెబుతున్నాడు ఏంటంటే, ద్వితీయోపదేశకాండం చెబుతూ ఉన్నాడు. దయచేసి చూద్దాం. 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయములో ఒక సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము అని చెప్పేసి, నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండునని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు లక్ష్యపెట్టే దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అని చెప్పేసి మాట్లాడుతూ, అది ఆకాశ వర్షము జలము త్రాగునంటే ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా ప్రపంచంలో ఆకాశము నుంచి వర్షం వస్తూ ఉంటున్నది. కానీ ఇక్కడ ఆకాశ వర్ష జలము త్రాగుననే మాట ఏమిటంటే, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట వలన మనం బ్రతుకుతాము. ఆ మాటనే మనం శిరోధార్యంగా, ఆ మాట కొరకే, ఆ చిత్తము కొరకే, ఆ దేవుని సంకల్పము కొరకే జీవించాలని లేఖనం చెబుతూ ఉంటున్నది.
కాబట్టి మరి పైనుంచి వచ్చినట్టు ప్రతి స్వరమును కూడా అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వింటూ ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు విని ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటి పేతురు మరి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో మనము దేవుని మీద లక్ష్యం ఉంచాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద లక్ష్యం ఉంచారు. ఇశ్రాయేలు దేవుని లక్ష్యం ఉంచి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రమును ఆ సీనాయి పర్వతం మీద వాళ్ళు స్వీకరిస్తూ ఉంటున్నారు. రక్షణలోనికి వచ్చిన మనము, విశ్వాసంలోనికి వచ్చినటువంటి మనము, దేవుని బిడ్డలారా, లోకములను ప్రత్యేకించబడిన మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి. దేవుని వాక్యం మీద మనము ఆధారపడుతూ ఉండాలి. అందుకని దేవుడు అంటూ ఉంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని వచ్చే ప్రతి మాట వలన జీవించును. బ్రతకడం కాదు, జీవించడం కావాలి. గత కాలంలో చెప్పుకుందాం, మనం బ్రతకడం చాలా ఈజీ కానీ జీవించడం మాత్రము చాలా కష్టం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అది దేవుని యొక్క చిత్తములో, దేవుని ప్రణాళికలో ప్రతిరోజు కూడా దేవుని దగ్గర అడిగి తెలుసుకొని మన ప్రవర్తన చక్కబెట్టుకొని దిద్దుకొని దేవుని మార్గములు తెలుసుకొని ఆ మార్గం నడవడానికి, అలా జీవించడానికి మనం ప్రత్యేకించబడ్డాము. కాబట్టి ఏనాడి నడిపింపు ఆనాడే వస్తుంది, ఏనాడి ఆహారం ఆనాడే వస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏనాడు చేయవలసిన సంకల్పము ఆనాడే దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చిత్తములో మనం నడవాలని లేఖను సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మరి పేతురు రాసిన పత్రికలో సెలవిచ్చినట్టుగా మనం దేని మీద లక్ష్యం ఉంచాలి? దేవుని వాక్యం మీద, మనుషుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు. అర్థమవుతుందా? మనుషుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, సమూహాల మీద కాదు, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి వారి మీద కాకుండా దేవుని మీద, దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. ఈనాడు సమూహాల మీద ఆధారపడుతూ ఉంటున్నారు, వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉంటున్నారు, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటున్నారు. వాళ్ళు మనుషులు నమ్ముకుంటూ ఉంటున్నారు, ప్రభునందు వ్యక్తులు నమ్ముకుంటూ ఉంటున్నారు, సమూహాలు నమ్ముకుంటూ ఉంటున్నారు. సమూహాలు నమ్మవద్దు, వ్యక్తులు నమ్మవద్దు, ప్రభునందు ప్రియమైనటువంటి దేన్ని కూడా నమ్మవద్దు. దేవుని మాత్రమే, వాక్యమును మాత్రమే నమ్మాలి. ఎవరి బోధ విన్నా అనేకమైన బోధలు వినబడుతున్నాయి. ఈనాడు యూట్యూబ్లో వినబడుతున్నాయి, సమాజంలో వినబడుతూ ఉంటున్నాయి. కానీ వారు చెబుతున్న బోధ నీకు క్షేమకరమో కాదు. లేదంటే అడ్డము దగ్గరకు రావాలి. బెరయా సంఘస్థుల వలె అడ్డము దగ్గరకు వచ్చి వారు చెబుతున్న సంగతులు అలాగున్నవో లేవని పరిశీలనగా మనం తెలుసుకుని ముందుకు సాగాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు చూస్తూ ఉంటున్నాం, దేవుని వాక్యమును వదిలిపెడుతూ ఉంటున్నారు. దేవుని వాక్యమును విడిచిపెట్టి అద్భుతాల వైపు, మరి ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల వైపు వాళ్ళు చెబుతూ ఉంటున్నారు. వారికి లోనై వాటికి వెళుతూ ఉంటున్నారు. స్వస్థతలు జరుగుతాయి ప్రభునందు ప్రియమైన. కానీ స్వస్థత కంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా! రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారు, ఈనాడు అనేకమైన సమూహాలు వస్తున్నాయి. వారు నూనె అమ్ముతూ ఉంటున్నారు, నూనె మరి కచ్చిబులు అమ్ముతూ ఉంటున్నారు. అలాగే అరటి పళ్ళు తీసుకుని వస్తూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటున్నారు. మాయా దర్శనం చెప్తూ ఉంటున్నారు. చెడ్డ ప్రవచనం పలుకుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి అనేక రకాలుగా వచ్చినాయి. ఈ మధ్యన యూట్యూబ్లో ఒక మరి హల్చల్ చేస్తూ ఉన్నది ఏంటంటే, ఒక స్త్రీ నేనే క్రీస్తుని, నేనే యేసు ప్రభు అని చెప్పుకుంటూ ఉంటున్నది. 300 మంది యువతులు, 300 మంది యూత్, మరి చిన్న పిల్లలు, యవనస్తులందరూ కూడా ఆమె బారిన పడిపోతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి ఆమె మాట్లాడుతున్న మాటలు బాగలేడు, ఆమె ప్రవర్తన తీరు బాగలేడు, ఆమె నడుస్తున్న నడబడి కూడా బాగలేడు. కానీ అబద్ధ క్రీస్తు వస్తాడని చెప్పేసి, అంత్యక్రీస్తు వస్తాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఈమె కూడా మరి స్త్రీ కూడా చెప్పుకుంటూ ఉంటున్నది ఏంటంటే, నేనే క్రీస్తుని చెప్పుకుంటూ ఉంటున్నది. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు పొలమని. వాక్యం అని వాళ్ళకి దృష్టి లేదు. అరే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది, ఏమింటున్నాం
అని దృష్టి పెట్టడం, బైబిల్ మీద దృష్టి పెట్టట్లేడు. దేవుని బిడ్డ మనిషి మీద, వ్యక్తి మీద దృష్టి పెడుతూ ఉంటున్నారు. మోసపోతారు, జాగ్రత్త. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలను. నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు, లేదా పలానా ఓడి వైపు చూసి రక్షణ పొందమనలా, పలానా సమూహం వైపు చూసి రక్షణ పొందమనలా, లేకపోతే పలానా వ్యక్తిని చూసి రక్షణ పొందమని చెప్పలేదు బైబిలు. దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని చూసి రక్షణ పొందనని చెప్పలే దేవుడు. నా వైపు చూడండి అని సీనాయి పర్వతం దిగి వచ్చినట్లుగాని యేసు ప్రభు వారు మన మధ్యకు దిగి వచ్చారు. దేవుని బిడ్డలారా, మనము లక్ష్యం ఉంచవలసినది యేసు మీద లక్ష్యం ఉంచాలి. యేసు ప్రభు వారు చెప్పిన వాక్యం మీద మనము లక్ష్యము ఉంచాలి. బైబిల్ అంతా దేవుని ప్రమాణం మనకి ఇచ్చాడు. సున్నైన పుల్లైన తప్పిపోయినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. అద్భుత గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. స్వస్థపరిచే గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. మనల్ని నడిపించే గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ విశ్వాస యాత్రలు నడవడానికి కావలసిన ఆధారమైనటువంటి దుడ్డి కర్రగా, రాజదండముగా దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. నువ్వు కృంగినప్పుడు లేవనెట్టగల వాక్యము నీకు ఇచ్చాడు. జీవము గల వాక్యము నీకు ఇచ్చాడు. నిన్ను బ్రతికించగల, నిన్ను కడిగి శుద్ధి చేయగల, రక్షణలోనికి నడిపించగల వాక్యము నీకు ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యం మీద మనము దృష్టి పెట్టాలని చెప్పేసి మనం చేస్తూ ఉంటున్నాను. పేతురు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు? యేసు దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచండి, వాక్యం మీద లక్ష్యం ఉంచండి అంటున్నాడు. అదే మాట అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు హెబ్రీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, యేసు మీద లక్ష్యం ఉంచండి. హల్లెలూయా. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచాలి. దేవుని మీద లక్ష్యం ఉంచాలి, మనుషుల మీద కాదు. ప్రభును నువ్వు ఆ పైవాడువు, నీవు కిందవాడువు కాదు. కిందవాడైతే మనుషుని లక్ష్యం ఉంచు, నువ్వు పైవాడివి. కిందకు నువ్వు వచ్చి దేవుడు కృపణ చేత భూమి మీదకి వచ్చాం. ఎందుకు వచ్చామంటే జీవము గల దేవుని నామమును ధరించుకోవడానికి, ఆయన నామమును దేవుని పక్షంగా లోకానికి తెలియజేయడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాము కనుక యేసు మీద లక్ష్యం ఉంచాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కనాను చేరలేకపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు కనాను చేరలేకపోయారంటే వారు ఇశ్రాయేలు దేవుని మీద వారు లక్ష్యం ఉంచలేడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యం మీద, దేవుని మీద ఏం చేయలేదు? దేవుని మీద లక్ష్యం ఉంచలేదు. వారిని వెంబడిస్తున్న దేవుని మీద లక్ష్యం ఉంచలేడు. వాళ్ళకి ఆహారం ఇస్తున్న దేవుని మీద లక్ష్యం ఉంచలేడు. వాళ్ళకి నీళ్ళు ఇస్తున్న దేవుని మీద లక్ష్యం ఉంచలేడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారిని వెంబడిస్తున్నటువంటి దేవుని మీద వారు లక్ష్యం ఉంచలేడు. ఈనాడు మరి క్రైస్తవులు అనేక మంది నరకానికి ఎందుకు వెళ్తారంటే, మరి పరలోకాన్ని ఎందుకు మిస్ అవుతారంటే, ఎందుకు పోగొట్టుకుంటారంటే, దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ మనుషులు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచడం లేదని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. దయచేసి చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. 4వ అధ్యాయము 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారి వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేడు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. దేవుని బిడ్డలారు ఇక్కడ సెలవిస్తూ దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటుంది. వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా సువార్త ప్రకటించబడింది. మనకి పైన 3వ అధ్యాయంలో చెబుతూ ఉంటాడు. వారు 12వ వచనములో తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గుర్చి ప్రమాణం చేశాను? అవిధేయులను వారిని గుర్చి చేయగరా, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అంటూ ఉంటారు. అనగా దేవుని మీద లక్ష్యం ఉంచలేడు, మరి వారు లక్ష్యం ఉంచలేడు కాబట్టి వాళ్ళు అరణ్యములో రాలిపోయారు. ఈనాడు క్రైస్తవ సమాజము కూడా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవ సమాజము కూడా దేవుని వాక్యం మీద లక్ష్యం, వినిన వారితో వారు కలిసి ఉండలేడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యం ఉన్నారో వారితో కలిసి ఉండలేడు. సపోజ్ కాలేబు దేవుని మాటలు విన్నాడు, యెహోషువ దేవుని మాటలు విన్నారు,
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే దేవుని మాటలు విన్నారు, అలాగే అహరోను దేవుని మాటలు విన్నారు, మిరియాము కూడా దేవుని మాటలు విన్నారు. విన్నవారు ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఉండలేడు అంటూ ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యముతో కలిసి ఉండలేరో వారు దేవుని బిడ్డలారా కనానులోనికి రాలేరని బైబిల్ చెబుతుంది. నేను చెప్పడం బైబిల్ చెబుతుంది. ఎందుకంటే వినిన వారితో వారు ఏం చేయలేదంట, కలిసి ఉండలేడు. మరి ఎవరితో కలిసి ఉన్నారు వీళ్ళు? యేసుప్రభుని నమ్ముకుని దేవుని నమ్ముకున్నారు, యేసుప్రభుని నమ్ముకున్నారు, యేసుప్రభుతోని విశ్వాసం, యేసుప్రభుతో నడుస్తున్నారు. ప్రతి ఆదివారం గుడికి వెళ్తూ ఉంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, సమాజ కూటల్లో పాలు పంపులు పొందున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, ప్రార్థనలు చేసుకుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విన్న వాక్యమును బట్టి జీవితాన్ని దిద్దుకోలేకపోతూ ఉంటున్నారు, వాక్యం మీద లక్ష్యం ఉంచలేకపోతున్నారు, యేసుప్రభు మీద లక్ష్యం ఉంచలేకపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వారు, అందుకనే వారి గురించి ఉంటున్నవి, వారి గురించి చెబుతున్నది ఏంటంటే, వారు వినిన వారు అనగా దేవుని వాక్యము ఎవరి దగ్గర వచ్చిందో వారితో కలిసి ఉండలేకపోతూ ఉంటున్నారు. ఎన్నో అభ్యంతరాలు వస్తున్నాయి వాళ్ళకి, ఎన్నో అభ్యంతరాలు వస్తూ ఉంటున్నాయి. మోషే ఎవడు? మనోడే కదా. మిరియాం ఎవరు? మన అక్క కదా. అహరోను ఎవరు? యాజకుడే కదా. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలే, మనం ఇశ్రాయేలు ప్రజలే. వాళ్ళు దేవుని కోరుకుని మనల్ని కోరుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు అరణ్యములో బాప్తిసం సముద్రం మధ్యన బాప్తిసం పొందారు, మనము పొందాం. వాళ్ళు పస్కాలో ఉన్నారు, మనము పస్కాలో ఉన్నాం, బాగానే ఉన్నాయి అన్నీ కూడా. కానీ దేవుని అవిధేయులయ్యారు. దేవుని వాక్యమునికి ఏం చేశారు? అవిధేయులయ్యారని లేఖనం సెలవిస్తూ ఉంటున్నది. అందుకనే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వాక్యమునకు విధేయులము కావాలి, వాక్యము చెబుతున్నట్లుగా నడుచుకోవాలి, వాక్యం చెబుతున్నట్లుగానే మనము జీవించాలని దేవుని వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. అదే వాక్యం ఏంటంటే, మీకు చెప్పాను, మీకు నేను దేవుని సహవాసంకి వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా అపోస్తుల యొక్క అనుభవంలో ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అపోస్తుల యొక్క అనుభవంలో, అపోస్తుల యొక్క బోధలో మనం ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అందుకనే చెబుతూ ఉన్నాడు పౌలు తన అనుభవం, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కానంటూ ఉంటున్నాడు. రాజుల దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రజల దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు? ఆకాశముందు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కానన్నాడు. యేసుప్రభుని చూశాడు, యేసుప్రభు మాట్లాడాడు సీనాయి పర్వతం మీద. యేసుప్రభుతో మూడు సంవత్సరాలు సహవాసం చేశాడు. సహవాసం చేసి మోషే పొందుకున్నట్లుగా, ధర్మశాస్త్రమును పొందుకున్నట్లుగా సంఘ దర్శనం గురించి దేవుని దగ్గర పొందుకున్నాడు. దేవుని చేత సెలవైంది. దేవుడు అతనికి ఇచ్చాడు, పౌలుకి ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సువార్త, సంఘమును కట్టడం అని దేవుని దర్శనం పొందుకున్నాడు. కాబట్టి ఆ దర్శనానికి నేను అవిధేయుని కాను. మనకు కూడా దేవుడు దర్శించాడు, సత్యవాక్యముతో దర్శించాడు, పరిశుద్ధాత్మతో దర్శించాడు, సంఘముతో దర్శించాడు. ప్రభునందు ప్రియమైన వారు, ఆ దేవుని వాక్యమునకు మనం ఎప్పుడూ కూడా అవిధేయులం కాకూడదని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. నీవు ఆయన నిన్ను పిలిచాడని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నీకేమైనా నిదర్శనం ఉన్నదా? నీ విశ్వాస జీవితంలో దేవుడు నిన్ను రక్షించాడని, దేవుడు నిన్ను పిలిచాడని ఏదైనా ఒక నిదర్శనం ఉన్నదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పిలిచిన ప్రతి వారు కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాడు, లోకం గురించి కాదు. పిలిచిన ప్రతి వాళ్ళు కూడా దేవుని గురించి మాట్లాడుతారు, లోకంలో ఉన్నవాడి గురించి మాట్లాడరు. నాకు అది ఉన్నది, నాకు ఇది ఉన్నది, నాది నీది అని మాట్లాడుకోరు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తము కొరకు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఏదో ఒక వాక్యముతో నేను దర్శిస్తాడు, ఏదో సందర్భంగా దర్శిస్తూ ఉంటాడు, ఏదో సందర్భం నీతో మాట్లాడతాడైనా, పిలుస్తాడైనా. నిజంగా ఆయన పిలుపుని అందుకున్నట్లయితే నువ్వు పైవాడుగా ఉంటావు, కానీ నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉంటావు, కానీ లోక సంబంధంగా ఉండవని మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగనే అబ్రహాము కూడా తను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అంటే అబ్రహాంని పిలిచాడు. యెషయా గ్రంథంలో చెబుతూ, అది ఒంటరిగా ఎప్పుడున్నాడు అబ్రహాము?
ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడా? అందరిలో ఉన్నప్పుడు పిలిచాడా? తండ్రి ఉన్నాడు, చుట్టాలు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సొంత ఊరు ఉన్నది, ఇల్లు ఉన్నది, అనేక మంది జనాంగాలు ఉన్నారు, అబ్రహాము చుట్టూ బంధువులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు కదా, అబ్రహామా నీ దేశము నుండి, నీ యొక్క తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ ప్రజల నుంచి నేను చూపించే దేశమునకు వచ్చేయమని బయలుదేరమని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని చిత్తమన్నాడు. వచ్చిన తన జీవితంలో ఒంటరివాణి చేసి అప్పుడు పిలిచి అబ్రహామును గొప్ప జన్మగా చేశాడు. అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూసేవాడు. హల్లెలూయా. అబ్రహాముకు వారసులము, అబ్రహాము పిల్లలము. మనం ఎవరైపు చూడాలి? మన జీవితంలో సంభవిస్తున్న సమస్య వైపు కాదు, మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, వ్యక్తుల వైపు కాదు. మనం చూడవలసినది దేవుని వాక్యం వైపు చూడాలి. ఎందుకంటే ఈ వాక్యములోనే మనకు ధనము దాచబడి ఉన్నది, ఈ వాక్యములోనే మనకు సకలైశ్వర్యము దాచబడి ఉన్నది, ఈ వాక్యములోనే బుద్ధి దాచబడి ఉన్నది, జ్ఞానము దాచబడి ఉన్నది, సకలైశ్వర్యం దాచబడి ఉన్నది, జీవము దాచబడి ఉన్నది. ఇంత అద్భుతమైన గనిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు లోకం వైపు మనం చూడవద్దని, మనుషుల వైపు చూడవద్దని, దేవుని వాక్యం వైపు చూడాలని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభును అందుకని దావీదు అంటూ ఉంటాడు, సత్యమైన ధ్వజము మనకిచ్చాడు. సత్యమైన ధ్వజమును నీ సమస్యలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు చూడవలసింది ఏంటంటే దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని వాక్యాన్ని మనకు చూడాలి. కౌరవ కుమారులు అంటాడు, కొండల తట్టు నా కన్నులు, దావీదు అంటూ ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి దొరుకుద్ది అన్నప్పుడు యెహోవా నీ వల్లనే నాకు సహాయము దొరుకుద్ది అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, భద్రత అనేది దేవుని దగ్గర క్షేమం అని దేవుని దగ్గరే ఉన్నది. మన క్షేమాన్ని చేతుల్లో లేదు, దేవుని దగ్గర ఉన్నది. పైవాడవు గనుక నీ క్షేమాన్ని అక్కడే వెతకాలి, నువ్వు పైవాడవు గనుక నీ జీవనాన్ని అక్కడే వెతకాలి, పైవాడవు గనుక నీ ఆశీర్వాదములు అక్కడే ఉన్నాయని వెతకాలి. అందుకనే దావీదు అంటూ ఉంటాడు, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికిందంటూ ఉంటాడు. వాక్యము దొరికిన వాడికి ఏం దొరికింది? సర్వ సంపదలు కూడా దొరికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో సిలువను ఎప్పుడు కూడా ధ్వజముగా మనం ఏం చేయాలి? ఎత్తాలి. దేవుని శాపగ్రస్తమైన సిలువకు, ఆ సిలువ మీద మన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం అర్పించారు గనుక ఆ సిలువ మీద మనము ఆ సిలువను ధ్వజముగా ఎత్తుకొని విశ్వాసయాత్రలో, జయయాత్రలో కణాను చేరుకునేంత వరకు మనం ముందుకు సాగిపోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, సీనాయి అరణ్యము మనకు చూపిస్తున్నటువంటి దేవుని వాక్యం వైపు మీరు మళ్ళుకోండి. దేవుని వాక్యం వైపు మీరు మళ్ళుకోండి, మీ విశ్వాసాన్ని మలుచుకోండి, మీ యొక్క విశ్వాస జీవితాన్ని మలుచుకోండి. మీ యొక్క మరి ఆ దైవ ధ్యానములు లేక మీ విశ్వాస యాత్రను కూడా దేవుని వాక్యం వైపు మలుచుకోండి అని దేవుడు మనకిస్తున్న వాక్యమును మనము విశ్వసించి తీసుకొని, ఆ జీవవాక్యములు తీసుకొని ఈ భూమి మీద నడవలసిన వారు వెంటున్నారు. అదే శపని చెప్తున్నాడు, ఆ సీనాయి కొండ మీద, ఆ సీనాయి పర్వతం మీద జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే అని మోషే గురించి చెబుతూ ఉన్నాడు. ఆ జీవవాక్యం తీసుకుని ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆ జీవవాక్యం ఎక్కడున్నది? బైబిల్ గ్రంథంలో మన చేతిలో ఉండాలా, మన చేతిలో ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రికలో జీవవాక్యమును చేతపట్టుకొని అంటూ ఉంటాడు. ఏం పట్టుకోవాలంట? జీవవాక్యమును చేతపట్టుకొని లోకముందు జ్యోతుల వలె కనబడాలని, లోకానికి సాక్షులుగా ఉండాలని, లోకానికి పైవారముగా మనం ఉండాలని. మనం ఇక్కడ వారం కాదు, మనం ఎక్కడ వారం? పైనుంచి వచ్చినటువంటి వారు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వారు, దేవుని సంబంధులము. ఏమండి, మాసలమ్మాని గారు చక్కటి పాట రాశాడు, దేవుని వారసులమని, జీవన యాత్రికులమని ఒక పాట రాశారు. దేవుని బిడ్డలారు, మనం ఎవరు? దేవుని వారసులం. దేవుడు తన వారసులుగా మనల్ని చేశాడు కనుక ఈ సీనాయి పర్వత అనుభవం మనకు చెబుతుంది ఏంటంటే మనం పైవారము. హల్లెలూయా. మనము దేవునికి చెందినటువంటి వారము, దేవుని ప్రజలము, ఆయన మేపెడు గొర్రెలము. ఆయన మన కాపరి, మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు. ఎప్పుడు కూడా అతిశయించాలి. ఎందుకంటే లోకానికి దొరకలేదు దేవుని ఎక్కువ, నీకు దొరికింది, అదృష్టవంతుడివి. లోకానికి దేవుడు దొరకలేడు, నీకు ఆయన దొరికాడు, అదృష్టవంతుడివి.
దేవుని బిడ్డలారా, జీవన ప్రమాణములో, జీవిత యాత్ర ప్రమాణములలో దేవుని జీవవాక్యము, దేవుని ప్రమాణము నీకు దొరికింది, లోకానికి దొరకలేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. ఈ రక్షణ కాపాడుకుంటూ విశ్వాసయాత్రలో పరమ కణాన్ని చేరుకునే పర్యంతము పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని సంఘము, దేవుని సంకల్పము మనకు తోడే మనల్ని నడిపించునుగాక. దేవుడి మాటలు మన వెనుకలు దీవించునుగాక.